నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, విజయమ్మ గురించి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏంటంటే ఎవరి వైపు ఉంటారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నారు. ఇప్పుడు జగన్ వైపు వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు, అలాగే షర్మిల వైపు వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు, ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నారు. అయితే ఈ పులివెందుల టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బీటెక్ రవి, ఆయన ఒక డిమాండ్ చేశారు. అసలు విజయమ్మ ఎవరి వైపు ఉండబోతోంది, లేకపోతే ఇద్దరి వైపు ఉంటుందా అని చెప్పేసి ఒక మాట అన్నారు. మీరేమంటారు? అది మంచి ప్రశ్నే. అది నేను గత కొద్ది రోజులుగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, టీడీపీ వైపు చాలా అస్త్రాలు ఉన్నాయి ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించి, ప్రభుత్వ విధానాలకు సంబంధించి. కానీ ఎందుకు పూర్తి స్థాయిలో అస్త్రాలన్నీ సంధించట్లేదు అనిపిస్తుంది నాకు ఇంకా ఒక్కొక్కటిగా. అలాగే ఇప్పుడు బీటెక్ రవి గారు ఏదైతే ఆ దూకుడు స్వభావంతో క్వశ్చన్ సంధించారో అది అందరికీ మనసులో ఇప్పుడు ఎటువైపు ఉంటుంది, అందుకే సైలెంట్గా ఉండిపోయారేమో అని ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ బయటికి ఇలాగా ఓపెన్గా క్వశ్చన్ సంధించింది ఎవరూ లేరు కదా. బీటెక్ రవి బాగా వేశారు, అంతే కదా. ఇప్పుడు విజయమ్మ గారు, షర్మిల గారు ఆంధ్ర వదిలి తెలంగాణకు వస్తున్నప్పుడు, అంటే ఇది ఒక 3 years బ్యాక్ మాట, నేను ఎంతవరకు బాబుకి సపోర్ట్గా నిలబడ్డాను, బాబుతో ఉన్నాను, ఇకపై బిడ్డతో ఉందాం అనుకుంటున్నాను. ఆ స్టేజ్ మీరు చూడండి, ఐడియా ఉంటుంది. ఇంకా అంటే ఇటువంటి భావం వచ్చేలాగే మాట్లాడారు. ఎంతవరకు సపోర్ట్ చేశారు, బిడ్డకు కూడా సపోర్ట్ చేయాలి, బిడ్డకు తోడుగా ఉండాలనుకుంటున్నాను, బిడ్డతో పోటే ఉండాలనుకుంటున్నాను అన్నట్టుగా చెప్పారు ఆవిడ. అంటే అక్కడే సగం తేటతెల్లం అయింది. ఇకపై నేను అమ్మాయితోనే ఉంటాను అన్నట్టుగా. అది అయిపోయింది. సరే పట్టించుకోలేదు. చాలామంది ప్రతిపక్ష వాళ్ళు కూడా ఏమన్నారంటే, కన్న తల్లిని చెల్లిని కూడా పట్టించుకోలేదు, ఇంటుండి పంపించాడని రకరకాలుగా. అంటే ఎవరు కుటుంబ వ్యవహారం వాళ్ళది, మనకు అనవసరం, మాట్లాడుకోకూడదు. కానీ రాజకీయంగా ఈ మధ్యకాలంలో కుటుంబాల్లో కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి మాట్లాడారు, బాగానే ఉంది. దాన్ని ఎక్కడ వాళ్ళు ఖండించలేదు, ఏం మాట్లాడలేదు ఎక్కడ ఎవరు కూడా. అయిపోయింది. ఆవిడ మళ్ళీ తెలంగాణ వెళ్ళిన తర్వాత తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ పెట్టడము, ఆవిడతో పాటు సపోర్ట్గా విజయమ్మ గారు ఉండడము, ఆవిడ హౌస్ అరెస్ట్ చేసినప్పుడు ఈవిని అరెస్ట్ చేయడము, విజయమ్మ గారిని కూడా, అంటే కూడా పూర్తిగా కూతురుతో సపోర్ట్గా ఉంటారని అనిపిస్తుంది. అయితే మళ్ళీ అక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి సపోర్ట్గా ఉండడము, కాంగ్రెస్ అయిపోయిన తర్వాత ఎట్టకేలకు కేంద్రంలో ఉండే, సెంట్రల్లో ఉండే కాంగ్రెస్ పార్టీ ఈవిడ పీసీసీ చీఫ్గా చేయడము, ఈవిడ మరలా ఆంధ్ర వైపు రావడము. ఆంధ్ర వచ్చినప్పుడు ఆవిడతో పాటు తల్లి కూడా వచ్చారు, అంతే కదా. ఎందుకంటే బిడ్డకి మొన్న ఎంగేజ్మెంట్ అయినప్పుడు, రాజారెడ్డి గారు ఎంగేజ్మెంట్ అయినప్పుడు అక్కడ ఇడుపులపాయ వెళ్ళి అక్కడ సమాధి మీద శుభలేఖ పెట్టి ప్రార్థన చేయడము, ఆవిడతో పాటు విజయమ్మ గారు ఉండడం. ఆ ఎంగేజ్మెంట్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఎందుకో షర్మిల గారు కొంచెం ఎడమొహంగా ఉన్నారన్నట్టుగా వార్తలు రావడం. గ్రూప్ ఫోటో దిగినప్పుడు కూడా ఆవిడ సైడ్గా ఉన్నారు తప్ప ఫోటో దిగడానికి సుముఖత వ్యక్తం చేయలేదన్నట్టుగా మనం అంటే కొన్ని లైవ్ ఇన్సిడెంట్స్ చూసాం. సో అప్పుడు కూడా విజయమ్మ గారు, ఆవిడకి 2 కళ్ళు, ఏంటంటే ఏం చెప్తుంది ఆవిడ, బాగానే ఉంది. అయితే ఇవన్నీ ఒక వ్యక్తి ఇష్టము, అభిప్రాయము, రిలేషను, ఇవి వేరు, రాజకీయాలు వేరు, అంతే కదా. సో ఇప్పుడు రాజకీయ పరంగా వస్తే కూతురు వైపు నిలబడతారా, కొడుకు వైపు నిలబడతారా? 2 వేరు పార్టీలు. ఇద్దరు రాజశేఖర రెడ్డి బిడ్డలే, రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకొని వచ్చిన వాళ్ళే, రాజశేఖర రెడ్డి గారి పేరుతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ముఖ్యమంత్రి అయిన వాళ్ళే. ఈవిడ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను షర్మిలారెడ్డి అంటే ఆమెనే ఇది మసుమనూరే ఏదో సంథింగ్ షర్మిల గారు అనిల్ గారి ఇంటి పేరుతో పిలుస్తున్నారు కదా. సో ఇట్లా అవుతున్నప్పుడు ఇప్పుడు కడపకు సంబంధించి ఆవిడే పోటీ చేస్తారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే కడపకు సంబంధించి ఇప్పుడు పోటీ చేసినప్పుడు కడపలో ఆల్రెడీ వైసీపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన బెయిల్ మీద ఉన్నారు, అది పక్కన పెట్టండి. ఎందుకు బెయిల్ మీద ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ మరి అవినాష్ రెడ్డి గారి మీదకి ఎవరు పోటీ? షర్మిల గారు పోటీ. అవినాష్ రెడ్డి గారు కూడా జగన్కి సోదరుడే, భారతి గారి తరపున. ఇక్కడ స్వయానా చెల్లెలు, ఇద్దరు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఫోటో పెట్టుకుని క్యాన్వాసింగ్కి వెళ్ళాల్సిన వాళ్ళే. అయితే ఇప్పుడు బీటెక్ రవి లాంటి వ్యక్తులు ఎంత ధైర్యంగా సంధించారంటే ప్రశ్న, వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి ఈ ప్రశ్న ముడిపడి ఉంది. వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు తెలియదు. ఆ సాక్ష్యాధారాల నిరూపణకు సంబంధించి ఇంకా ఏది నేరారోపణ జరగలేదు. అయితే సునీత గారు వాంగ్మూలం ప్రకారము, తర్వాత దస్తగిరి లాంటి వ్యక్తుల వాంగ్మూలం ప్రకారము
ఎవరు చేశారు, ఎవరు చేయించారు, కేవలం కడప ఎంపీ సీటు కోసమే ఇంత తాపత్రయం కూడా జరిగిందని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు షర్మిల గారు కూడా కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తే, ఇక్కడ అవినాష్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తే, విజయమ్మ గారు ఎవరికి సపోర్ట్ ఇస్తారు? ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? కూతురే. నెక్స్ట్ ప్రయారిటీ కజిన్, జగన్మోహన్ రెడ్డి గారి కజిన్. ఆయన కూడా ఈమె వైపు రిలేషన్ కూడా కాదు. ఒకవేళ ఈమె సొంత తమ్ముడున్నా, ఈమె వైపు ఈమె చెల్లెలు కొడుకు అయినా ఆయనకి సపోర్ట్ ఇవ్వదుగా. ఫస్ట్ ప్రయారిటీ కూతురికే ఇస్తుందిగా. అంటే నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. సో బీటెక్ రవి గారి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈవిడ ఎవరికి సపోర్ట్ ఇస్తారు, ఎవరి వైపు నిలబడతారు, ఎవరి పక్షాన్ని నిలబడి ఈవిడ క్యాన్వాసింగ్ చేస్తారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు క్యాన్వాసింగ్ చేశారు, దానికి కూడా విజయమ్మ గారు ఉన్నారు. తర్వాత విజయమ్మ గారు కూడా 2-3 సభల్లో మాట్లాడడం జరిగింది. విజయమ్మ గారు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున వైజాగ్ కంటెస్ట్ చేశారు. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకార సభలో విజయమ్మ గారు ఆయన పట్టుకొని ఏడ్చేశారు. అంటే నీ కష్టాలన్నీ ఇప్పుడు తీరే, నువ్వు మొత్తం అనుకుని సాధించగలిగావు అన్నట్టుగా భావోద్వేగానికి లోనయ్యారు. ఇంత విజయమ్మ కూడా నేను గరిపై బిడ్డతో ఉంటానని అనడం అక్కడి నుంచి వెర్షన్ మారిపోయింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా బిడ్డతోనే ఉండొచ్చు. ఎందుకంటే ఏ ఇడుపులపాయికి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి సమాధి మీద వీళ్ళకు ఉన్న మేనిఫెస్టో వీళ్ళు పెడుతూ, వీళ్ళు కూడా బీఫామ్ పెట్టి దండం పెట్టుకుంటారు, ప్రే చేసుకుంటారు. ఆవిడ బీఫామ్ పెట్టి ప్రే చేసుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు ఎవరికి మద్దతు ఇస్తారు చెప్పండి? బిడ్డ అంటే ఇష్టం ఆయనకి. కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చిన బిడ్డ అంటే ఇష్టం ఆవిడ. అంటే ఆయనకి ఇష్టమని విజయమ్మ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. జనరల్గా తండ్రికి ఆడపిల్ల మీద ఉంటుంది, తల్లికి మగపిల్లల మీద ఉంటుంది. యాంటీ జెండర్ అట్రాక్షన్ అట్లా భగవంతుడు అలా క్రియేట్ చేశాడేమో. సో ఆబ్వియస్లీ రాజశేఖర రెడ్డి గారు సమాధి మీద ప్రేయర్ చేశారు కాబట్టి కూతురే గెలవాలని ఆయన కోరుకుంటాడు. ఇక పక్కన పెడితే బీటెక్ రవి గారు ఈ సూటి ప్రశ్న సంధిస్తూ ఒక మెట్టు ఎక్కి ఇంకేమంటున్నారు, నిజంగా వివేకానంద రెడ్డి గారిని చంపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు నిలబడితే ఆయన ఆత్మ క్షోభించదా అని అన్నారు. అది వ్యాలిడ్ పాయింటే కదా. మరొకటి, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అంటేనే ఒక గుడ్ విల్, ఒక మంచి ఫ్యామిలీ, ఒక ఉన్నతమైన ఫ్యామిలీ, మొదటి నుంచి బాగా బతికిన ఫ్యామిలీ, తర్వాత ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. అంత ముఖ్యమంత్రి గారు కుటుంబము, ఆయన పేషీలు, ఆయన కుటుంబ సభ్యుల్లో ఎక్కడో వేలు విడిచిన మేనమామ తమ్ముడు కొడుక్కి వరసైన బావమర్ది కూతురికి పేరు చేయడానికే భయపడతారు ఎవరైనా. అంటే లింకులు ఎలా ఉంటాయి, మనవాడు ఎవడైనా గొప్ప అయితే మా బంధువు అని చెప్తారు కదా. వాడు ఎదవైతే చెప్పరు, కానీ బంధువు అయితే గొప్పవాడైతే వాడు రిలేషన్ లేకపోయినా మా అమ్మ టైపు రిలేషన్ ఏదో చెప్తారు కదా. అలాగా సొంత బాబాయిని, మరోవైపు రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడు, మాజీ మంత్రి, ఒక నేషనల్ పార్టీలో పనిచేసిన వ్యక్తి, ఆయన నట్టింట్లోకి వెళ్ళి చంపేద ధైర్యం ఎవరికి ఉంటుందమ్మా? కష్టం కదా. సో బీటెక్ రవి గారి ఆరోపణ ఏంటంటే, ఇంటి దొంగని ఈశ్వరుడే పట్టుకోలేడంట. అలా అన్నట్టు అంత ధైర్యంగా ఎవరు చంపుతారు? చంపే ఇది లేదు. వేరే వాడికి ఎవరికి ఆ థాట్ వచ్చినా ఆయన ముందు చంపేస్తారు. అలాంటిది ఇలా చేశారంటే ఏంటి కారణం? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాయంత్రం 5 వరకు రాలేదు. ఉదయం ముందు రోజు రాత్రి చనిపోతే, అర్ధరాత్రి ఎప్పుడో జరిగితే నెక్స్ట్ డే ఈవినింగ్ 5 o'clock వచ్చాడు ఆయన కూల్గా అని కూడా బీటెక్ రవి గారు 2-3 సందర్భాల్లో ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. ఈవెన్ దస్తగిరి కూడా ఏమంటున్నారు, నాకు చాలా ప్రలోభ పెడుతున్నారు, నన్ను ఎప్రూవ్గా మారుతానంటే వద్దన్నారు, నాకు అమౌంట్ కూడా ఇవ్వజూపారు, అధికారంలో ఉన్న అధికారులు కూడా, డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తులు కూడా డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి అమౌంట్తో వచ్చారు. జనరల్గా దస్తగిరి లాంటి వ్యక్తి ఇప్పుడు ₹1 2 కోట్లు ఏ మనిషి అయినా ఒక ఫిగర్ దగ్గర తెగుతాడు కదా. సో ఈయన తెగకుండా అప్రూవర్గా మారి జరిగినవన్నీ చెప్తాను అంటున్నాడంటే ఆయనకి ఇంకెంత టార్చర్ అనుభవించాడో దస్తగిరి అనే వ్యక్తి, లేకపోతే ఇంకెంత ఇష్యూ ఉందో వెనక. అవేవి వేటికి ఆశపడకుండా వచ్చాడంటే ఈయనంత నరకం అనిపిస్తున్నాడో ఆయన కూడా చెప్తున్నాడు కదా, ప్రాణహాని ఉందని. మొన్న మా నాన్నగారిని చంపబోయారు, త్రుట్లో తప్పింది, కొట్టేసి వదిలేశారు అన్నట్టుగా. అతని భార్య, దస్తగిరి భార్యకు కూడా కాల్స్ వెళ్తున్నాయంట. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు కూడా. మొన్న దాన్ని ఏమంటారు, హీరింగ్కి వచ్చినప్పుడు కూడా ఆయన మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్పాడు ఆయన. అందుకే ఆయన నమ్మకం కుదరక ఆయన మళ్ళీ తెలంగాణ హైకోర్టు కూడా అప్పీల్ చేసుకున్నాడు, బెయిల్ ఇన్ని రోజులు ఉంచుతారు, బెయిల్ రద్దు చేయండి అని. దానికి ఇప్పుడు సిబిఐ కూడా కౌంటర్
దానికి సపోర్ట్గా దాఖలు చేసింది. చాలామంది కీలకమైన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ పెట్టింది. మరి ఏం చేస్తుందో చూడాలి. సో ఇన్ని పరిణామాల మీద ఎంతమంది, ఇప్పుడు మొన్న రీసెంట్గా వివేకం అనే సినిమా తీశారమ్మా. వివేకం సినిమా జనరల్గా క్యాప్షన్ ఏముంది చూసారా? సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను బేస్ చేసుకుని సినిమా తీసామని క్లియర్గా రాశారు. పోనీ సినిమా కాబట్టి కొంచెం ఎగ్జాగరేట్గా కొంచెం హైప్ క్రియేట్ చేసి తీసారే అనుకుందాం కాసేపు. ఒక 30% హైప్ ఉంటుంది, మిగతా 70% సీన్ సింక్ అయినట్టేగా, అందులో అంశాలు పొందుపరిచినట్టేగా. సో ఇట్లాంటి జరిగినప్పుడు విజయమ్మ గారు ఎవరి వైపు మొగ్గు చూపకుండా సైలెంట్గా ఉండిపోతారా ఇంటి పట్టున? లేదా మొన్న ఇడుపులపాయకి అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చారు, తర్వాత ఎంగేజ్మెంట్ స్టేజ్ మీద ఇప్పుడు ఉన్నారు, బిడ్డ తెలంగాణ వెళ్ళి అక్కడ రాజకీయాల పోటీ చేస్తానే బిడ్డతోనే ఉంటా అని చెప్పి ఓపెన్గా చెప్పారు విజయమ్మ గారు. ఇన్ని చెప్పిన ఆవిడతో ఉంటానంటే ఎక్కడున్నా ఉండాలి కదా, తెలంగాణలో ఉండాలి, సెంట్రల్కి వెళ్ళిపోయినా ఉండాలి, మరలా ఆంధ్రాకి వచ్చినా ఉండాలి. సో ఇప్పుడు బిడ్డ వైపు ఉంటారా లేదా అనేది చూద్దాం. మరి రాబోయే రోజులు ఏమొస్తుందో. బీటెక్ రవి గారి పబ్లిక్ ప్రశ్నకైనా జవాబు చెప్తారో సైలెంట్ కూరుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ సార్.